హాయ్ హలో నాగరాజు, షాకింగ్ కాకు. రాజు నీ కాలు కట్టేసినాయి, కొట్టాలని చూడకు. ఈ ఛాయ్ తాగుకుంటూ మాట్లాడుకుందాం. నన్ను 16 మెంబర్స్ రిజెక్ట్ చేసిండు అంటే దాని అర్థం 16 మెంబర్స్ నేను నా ఫేస్ నచ్చలేదని కాదు, నా యాటిట్యూడ్ నచ్చలేదని. అంటే దాని అర్థం నా యాటిట్యూడ్ బానిసత్వంతో కూడుకున్నది కాదు. ఇంకోటి ఏంటంటే నేను ఫస్టే లాస్ట్ వరకు మాట్లాడతా, అంటే లైఫ్ గురించి టైం గురించి ఎక్కువ మాట్లాడతా. అందుకే ఏ లవ్ సరిగా ఎండ్ కాదు, అందుకే నాకు నచ్చదు. ప్రతి లవ్ యాక్సెప్ట్ చేసేదే, కానీ నేను ఈ లైఫ్ గురించి టైం వాల్యూ గురించి ఓవర్గా చెప్పేసరికి అది సరిగ్గా సెట్ కాకపోయేది. చిచి దీనమ్మ తాగిన మొత్తం ఏదో మాట్లాడుతున్నా. సరే నువ్వు ఛాయ్ తాగు. నాకు తెలుసు ఇదంతా చెప్తాంటే అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసిన లేదా నీ డౌట్. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, మీరెవరు? చెప్తాను, నేనెవరో చెప్తాను, నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశానో చెప్తాను. కానీ దానికంటే ముందు నేను అడిగే క్వశ్చన్లకి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. అబద్ధాలు చెప్పి నన్ను క్రిమినల్ చేయొద్దు, సరేనా? ఏంటి క్వశ్చన్స్? క్యూట్ బాయ్, ఇలా క్వశ్చన్లో కోఆపరేట్ చేస్తే ఈ భూమి మీద ఎవడు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వేం వర్క్ చేస్తున్నావు? నేను చాలా వర్క్ చేస్తున్నాను. అంటే ఆ వర్క్స్ నేమ్స్ ఏంటి? లైక్ రియల్ ఎస్టేట్, గోల్డ్ రిలేటెడ్, ఎక్స్ట్రా చూస్తూనే ఉంటాను. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? స్కూల్లో నేర్చుకున్నావా? స్కూల్లో నేర్పారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవన్నీ స్కూల్లో ఎవడన్నా నేర్పిస్తాడా? ఇవన్నీ స్కూల్లో నేర్పిస్తే ఈ రాష్ట్రంలో ఇంతమంది నిరుద్యోగులు ఎందుకుంటారు? నేర్పిస్తుంది, కానీ మనం స్కూల్లో నేర్చుకున్న దాన్ని బయట ఎలా అప్లై చేయాలో నేర్పేది. ఇప్పుడున్న ఈ స్కూల్స్ వర్ణమాన నుండి సైంటిస్టులు కనిపెట్టిన ఫార్ములాస్ వరకు నేర్పిస్తుంది, కానీ అవి నేర్చుకొని స్కూల్ నుండి బయటికి వచ్చాక ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. అంటే దాని అర్థం ఇప్పుడున్న ఈ విద్యా సంస్థలు బయట ప్రపంచంలోకి వచ్చాక ఎలా బ్రతకాలో దానికి సిద్ధంగా తయారు చేస్తలేరు. అంటే మనల్ని టీచర్స్ మోసం చేస్తున్నారు. అవును, మరి వాళ్ళు మోసం చేశారనే నేను నిన్ను కిడ్నాప్ చేసింది. వాళ్ళు మోసం చేస్తే నన్ను ఎందుకు కిడ్నాప్ చేసినావు? నాకేం సంబంధం? నువ్వు కాదు చేసింది, మీ నాన్న. మీ నాన్న మా స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్. అసలు హెడ్ మాస్టర్ వర్క్ ఏంటో తెలుసా? అంటే ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరినీ మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ చూసుకోవాలి. కానీ మా స్కూల్ లైఫ్లో అంటే మేము చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఏం చేసిండు, స్కూల్కి వస్తే అన్నీ బాగుంటాయి, మంచి జాబ్ వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఏడొచ్చింది జాబ్? అయితే ఇప్పుడు నీకేం కావాలి? నాకేం కావాలంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఈ స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ టైం వేస్ట్ కాను కదా. ఎందుకంటే అది మీ వల్లనే, మీరే మా పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసారు చిన్నప్పటి నుంచి. అంటే నేను చిన్నప్పటి నుంచి ఒకవేళ పనికి పోయినా కూడా ఒక 10 lakhs దాకా సంపాదించగలిగినాను. అంటే చదువు 3rd వరకు నేర్చుకుని ఆ ఫీజు తీసుకున్నా కూడా సరే పోనీ, మొత్తానికి నాకు 10 lakhs ఇవ్వాలి, కానీ 5 lakhs మీ డాడీ పంపని చెప్పి. నీకు అర్థం కావట్లే, నేను నిన్ను కిడ్నాప్ చేసిన. చదువుకున్న వాళ్ళందరికీ జాబ్లు వస్తాయా? చదువుకోవడం వల్ల చదువు వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. నువ్వు తెల్లారగానే న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేస్తావు. ఆ చదవడం ఎలా వచ్చింది నీకు? స్కూల్కి వెళ్ళడం వల్లనే కదా. ఎటైనా ఊరికి వెళ్ళేటప్పుడు బస్సుల పేరు చదువుకుంటూ వెళ్తావు.
అది ఎలా వచ్చింది నీకు? అది కూడా చదవడం వల్లనే కదా. సో బడికి వెళ్తే చదువు మాత్రమే వస్తుంది అండ్ నాలెడ్జ్ వస్తుంది, అంతేగాని జాబులు రావు. అయినా దానికి డిగ్రీ దాకా ఎందుకు? 3rd క్లాస్ వరకు చాలు పేపర్ చదవడానికి. ఏదైనా ఊర్లోకి పోతున్నప్పుడు బస్సులోకి వెళ్ళి చదవడానికి కూడా 3rd క్లాస్ వరకు చాలు. దానికి 10+2+3 దాకా అంటే డిగ్రీ దాకా చదువుకోవడం దేనికి? నేను చాలా నష్టపోయినా. అయినా అసలు ఒక్కడన్నా ఫాలో అవుతాడా? స్కూల్ లైఫ్లో ప్రతిజ్ఞ చేస్తారు కదా, మూగ జీవాలను చంపకూడదని. పండగలు వస్తే దాని మీద నీళ్లు పోసి అది చెడితిచ్చిందని, అది అంగీకరించిందని దానికి వస్తారే అబద్ధాలు ఆడొద్దని ప్రతిజ్ఞ చేస్తారు. అసలు ఇక్కడ అబద్ధాలు ఆడకపోతే ఒక్క పని జరగట్లే. అబద్ధాలు ఆడే విధంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆటోమేటిక్గా. ఏది ఏమైనా నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, నేను చదువుకున్న చదువు నాకు యూజ్ అయిందని నువ్వు నిరూపించు, లేకపోతే నా 5 lakhs. దానికి బదులు సల్ఫ్యూరిక్ యాసిడ్ తాగాల్సింది బ్రో, బాగుండేది. ఏమన్నావు? అదే ఆ వాటర్కి బదులు సల్ఫ్యూరిక్ యాసిడ్ తాగాల్సిందే, బాగుండేది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే అది ఒక డేంజరస్ యాసిడ్ కదా. అంటే ఇప్పుడు చేతి మీద పోసినాం అనుకో, ఇప్పుడు ఆ చెయ్యి కాలిపోద్ది. అంటే గొంతులో పోస్తే మనం చచ్చిపోతాం ఆటోమేటిక్గా. ఇంకా అవును, సల్ఫ్యూరిక్ యాసిడ్ గురించి నీకెలా తెలుసు? అది డేంజరస్ యాసిడ్ అని, చేతి మీద వేస్తే కాలుద్దని. చదువుకోలేదండి చిన్నప్పుడు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ యాసిడ్ గురించి నీకే తెలుసు, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం వల్లనే కదా నీకు తెలిసింది. సో దీన్ని బట్టి నీకేం అర్థం అవ్వాలి? స్కూల్కి వెళ్తే నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. సో ఆ నాలెడ్జ్ని మనం దాన్ని బేస్ చేసుకొని బయట సర్వే అవ్వాలి తప్ప జాబులు రావు. దాని గురించి చదువుకోవడం వల్ల నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. ఆ నాలెడ్జ్ని మనం బేస్ చేసుకొని ఈ భూమి మీద మనం సర్వే కావాలి, అంతేగాని చదువుకుంటే జాబులు రావు. అనవసరంగా చదువుకున్నా ఇన్ని రోజులు.